తాగాడా? హలో హలో అమ్మ చెప్పండి. ఫోన్ చేయలేదండి. ఇవాళ వెళ్ళమంటారా స్టేషన్కి? ఇంకా 20వ తారీఖు కూడా రాలేదు కదమ్మా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత కనీసం మీరు ఎట్లేదన్నా ఒక 4 నుంచి వారం రోజుల దాకా ఆగాలి, ఆగి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మొన్నే కదమ్మా పండగ అయింది, హడావుడిలో ఉన్నాము, అక్కడ బందోబస్తు అని, ఇక్కడ ఇలా సెక్యూరిటీ అని చెబుతారు కబుర్లు. సో అందుకనే మనం కూడా ఏంటంటే కనీసం ఎట్లేదన్నా 4 నుంచి వారం రోజులన్నా ఆగాలి, తర్వాత వెళ్ళొచ్చు. అందుకనే మీకు చెప్పాను 20వ తారీఖు తర్వాత అన్నా ట్రై చేయండి ఒకసారి, అప్పుడు వెళ్ళండి అని. అంటే నెలలోకి వెళ్ళమంటారా? 20వ తారీఖు రేపటితో అయిపోతుంది. ఇవాళతో అయిపోయింది 20. ఇవాళ ఎంతమ్మా తారీఖు? అప్పుడే పండుగ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోతుందని లెక్కేసారేటి? నా ఫోన్ ఒకటి దొక్క ఫోను. ఇవాళ 18. ఇంకా 2 రోజులు ఉంది. ఆగి శుభ్రంగా సోమవారం వెళ్తే సరిపోద్ది. మీరు సోమవారం నేను ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ చేశారేమో వాళ్ళు అనుకుంటున్నా. చేయలేదు, అడుగుదామని చెప్పాను. సరే అమ్మా, అయితే మీరు సోమవారం వెళ్ళండి. అయితే ఒకసారి వెళ్ళి పిలుపు. ఒక ఆవిడ ఉంటుందండి, మీ నంబర్లు తీసుకొని ఫస్ట్ లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా నా దగ్గర, ఆయన కలిసినప్పుడు ఆ నెంబరు ఫోన్ అక్కడ వదిలేసాడండి, నెంబర్లు తీసేసుకుంది. ఇంకా తను పిలిపించుకొని ఇంటికి షేర్ చేపించుకునేదంట. తెలీదు నాకు ఇవన్నీ జరుగుతున్నాయి అంట. దానికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక 5 సంవత్సరాలు అది కడుపు వచ్చిందని నాటకం ఆడింది. 1 సంవత్సరం ఇంట్లోంచి బయటకు రాకుండా 6 నెలలు కడుపు వచ్చిందని ఇక్కడ నమ్మించింది ఫస్ట్ లో జనాన్ని. దానికి కడుపు లేదు, ఏం లేదు. అదే చేయి పెట్టంట, దానికి అది చీర ఉంటుంది కదా, చీర లోపలికి చేయి పెట్టేసి 2 సార్లు చెలికేశాడంట. ఆ ఫోన్లో చెప్తుంది నిన్న, ఎవరికో ఫోన్లో చెప్తుంది, ఇలా చేయి పెట్టేసి పాస్టర్ ఫోన్ చేసి చెప్తుందంట, వేరే పాస్టర్. నేను విన్నానమాట, చెప్తుంది ఇలా చేయి పెట్టేసి పడ్డాక చీర ఉండగానే లోపలికి చేయి పెట్టేసి మొత్తం చెలికేసేవాడు. మరి నేనేం చేయాలండి అని పాస్టర్ని అడుగుతుంది, వేరే పాస్టర్. ఆయన అంటున్నాడు, తర్వాత చెయ్యమ్మా, అన్ని విషయాలు నేను చెప్తాను, తర్వాత చెయ్యి అంటున్నాడు ఆ పాస్టర్. అలా జరుగుతున్నాయి విషయాలు. అదేమ్మా, ఇప్పుడు ఆవిడతోటి మీకేమన్నా ఇప్పుడు ఈ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు, ఆవిడతో నేను మాట్లాడిన అసలు. అంటే ఆవిడకి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందేమో అని చెప్తున్నారేమో మీరు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ముందు ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని క్లియర్ చేసుకోండి ఫస్ట్, తర్వాత మిగిలినవన్నీ మాట్లాడదాం మనం. వాళ్ళతో నాకు సంబంధం లేదు అసలు, కానీ చెప్పుకుంటున్నారు. అదే మీకు అర్థమైందా నేను చెప్పింది? మిగిలినవన్నీ మాట్లాడదాం మనం, సరేనా? అప్పుడు గట్టిగా హెల్ప్ చేయండి నాకంటే. నేను చెప్పాను కదమ్మా, లేకపోతే అప్పుడే కట్ చేసేసేవాడిని మిమ్మల్ని నేను. ఇప్పుడు మీరు పాస్టర్ వల్ల మోసపోయారు. మోసపోయారు నన్ను నమ్మేసి. ఫస్ట్ నుంచి చేసుకుంటా అన్నారు. ఫస్ట్ నుంచి డబ్బులంతా పెట్టేసేదాన్ని, చేసుకుంటాడు కదా అప్పులు చేసి. మా ఇంట్లో తెలియదు, ఇది మళ్ళీ తెలిసి మా కాళ్ళు కూడా కొట్టింది. అలా కదమ్మా, మన దగ్గర ఉంటే పెట్టుకుంటే ఒక ఆనందం, అప్పు చేసి ఇష్టం పెట్టాల్సినంత నెస్టిటీ ఏమవుతుంది అసలు? మీరు నేను నమ్మేశానండి, ఆయన సరే ఏదైతేనమ్మా. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు నేనున్నాను, నాకైనా సరే, ఇప్పుడు సరే ఈ ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది, ఇంట్లో ఆమె పట్టించుకోవట్లేదు, నేను ఎక్కడికో బయటకు వెళ్ళాలి. బయట నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు నా దగ్గర డబ్బులుంటే నేను వెళ్ళి ఖర్చు పెట్టుకొని వదిలించుకొని వస్తాను, కానీ ప్రత్యేకంగా అప్పు చేసుకుని అయితే వెళ్ళనుగా. నా ఫస్ట్ నుంచి ఇదే, అందరికి అప్పులు చేసి పెట్టేస్తున్నా అలవాటు అయిపోయింది బాగా. అందరినీ నమ్మేస్తారు, ఇంకా బుద్ధి రాస్తారు. మరి అలాంటప్పుడు ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, ముందు ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకొని అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ఆవిడతోటి ఈ కేసుకు సంబంధం లేదు కదా,
అసలు ఎవరితోనే సంబంధం లేదు. ఇప్పుడు లేనప్పుడు మనం కాబట్టి మనం వాటి గురించి ఇప్పుడే మాట్లాడుకోవద్దాం, తర్వాత మాట్లాడదాం. మోసం చేశాడు కాబట్టి గట్టిగా. ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అయితే ఫస్ట్ నేనేమంటున్నానంటే ముందు కేసు ఏదైతే ఉందో అది పక్క వెళ్ళిపోద్ది. ముందు పనికిమాలిన విషయాలన్నీ మాట్లాడుకుంటా ఉంటే కేసు ఏదైతే ఉందో అది పక్క వెళ్ళిపోద్ది. ముందు అది కంప్లీట్ అయిపోతే అది ఏ విషయం తేల్చేస్తే వాళ్ళు దాన్ని బట్టి తర్వాత విషయాలు మాట్లాడదాం. అది మీరు ఒకసారి సోమవారం వెళ్ళి కలవండి, లేదంటే ఇవాళ ఒకసారి వెళ్ళి కలవండి. ఇవాళ అవ్వలేదనుకోండి మళ్ళీ సోమవారం ఒకసారి వెళ్ళి కలవండి. కానీ పిలిపించి మాట్లాడించమని చెప్పేసి చెప్పండి. అలాగే న్యాయం చేయమనేసి అన్నట్టుగా చెప్పండి. లేదు అంటే కనుక దాని మీద ఎఫ్ఐఆర్ కట్టేయమనండి. ఇదే చెప్పండి. దాని మీద అప్పుడు అయితే అతని ద్వారా డబ్బులన్నీ ఇప్పించండి, లేదంటే ఎఫ్ఐఆర్ కట్టేయండి. ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్. అది కడితే దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టులో ఇవ్వాలి, కోర్టులో చూపించాలన్నమాట. ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ని చూపించాలి, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని చూపించాలి. చూపించి జరిగిన విషయం ఇది ఇది అని చెప్పేసి చెప్తే కోర్టు చూసుకుంటుంది. అక్కడి నుంచి కోర్టు చూసుకుంటుంది. అదంతా కోర్టు చూసుకుంటుంది. మీరు పలానా టైంలో రమ్మన్నప్పుడు మీరు పలానా టైంలో వెళ్తే సరిపోద్ది. అట్లా అంటే ఇప్పుడు ఈ రోజు వెళ్ళమంటారు? అయితే ఈ రోజు సాయంత్రం ఒకసారి వెళ్ళండి, కనపడండి. సరే పండగ పిలుస్తున్నారు కదా, మరి పండగ 2 రోజులు అయిపోతుంది, 3వ రోజు ఇవాళ అనేసి అని గుర్తు చేయండి ఒకసారి. లేదంటే ఏదైనా సో చెప్తున్నారు అనుకోండి, పర్లేదండి ఇక ఇవాళ కాకపోయింది అయితే రేపు లేదంటే ఎల్లుండో వస్తానులేండి అని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు రేపు రమ్మన్నారు అనుకోండి, రేపు వెళ్ళండి శుభ్రంగా. ఎందుకంటే ఆదివారం కొంచెం దశం భాగాల దోపిడీ, కానుకల దోపిడీ ఉంటుందిగా పాస్టర్కి, అదన్నా లాసే అవుతుందిగా. రేపు రమ్మంటే రేపు వెళ్ళండి, లేదంటే ఎల్లుండి వాళ్ళు రమ్మనకపోయినా వెళ్ళండి. నేను ఇలా కంప్లైంట్ ఎందుకంటే మీరు రాలేదు కదమ్మా అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ వెళ్ళి కనపడండి. ఇవాళ మీరు ఇవాళ గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వెళ్ళి కనపడి అదే అండి పండగ అయిపోయిన దాకా పిలుస్తా ఉన్నారు, ఇంకా పిలవలేదు కదా అన్న ఉద్దేశంలో వచ్చి కనబడది వెళ్దామని వచ్చానని ఒక మాట చెప్పండి, అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఇంకా గట్టిగా ఏదైనా మాట్లాడినా చేసినా అదని ఇదని ఏదైనా చెప్పినా పర్లేదండి రేపు వస్తానని చెప్పేసి ఇట్లాగే వాళ్ళకి చెప్పాలా. రేపు వస్తానండి గట్టిగా అంటే నేను వస్తాను ఫిక్స్ అయ్యి ఉన్నాను అని అట్లా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, లేదంటే రేపు కాదు ఎల్లుండి అయినా సరే సోమవారం అయినా వస్తానండి నాకు వాళ్ళకి చెప్పుకొని బయటకు వచ్చేయటమే. ఎంతైనా చెప్పనండి, చివరాఖరికి వాళ్ళు పిలిపించకపోతే సాయంత్రం మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు పర్లేదులేండి రేపు వస్తాను అనేసి, లేదంటే పర్లేదండి రేపు ఎల్లుండి వస్తాను సోమవారం, అప్పుడు పిలిపించండి అప్పుడే మాట్లాడదాం పోనీ. ఇంక ఇలా చెప్పుకొని వచ్చేస్తే ఈవిడ పెట్టి ఫిక్స్ అయ్యి ఉంది అనే రీతిలో పిలిపిస్తారు అతన్ని. సో అక్కడ మీరు మాట్లాడిన